శ్రీగురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామ. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జన మందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఎక్కడి నుంచి ఈ మాటలు వస్తున్నాయో, ఏ మాటలు అవి అంటే దశరథ వృత్తాంతం, శ్రీరాముని వృత్తాంతం. మరి శ్రీరాముడు తన భార్యతో తమ్ముడితో వనవాసానికి రావటం, అక్కడ ఆయన భార్య అయిన సీతమ్మని అపహరించటం, ఈ కథ అంతా ఆవిడికి వినపడింది. శ్రీ హనుమంతుడు నెమ్మదిగా స్పష్టమైన ఆ గొంతుకతో ఏ విధమైనటువంటి రాగద్వేషాలు లేకుండా చక్కగా వివరించి చెప్పాడు. అప్పుడు అమ్మవారు ఇంకొకసారి తతశాఖాంతరే లీనం దృష్ట్వా చలిత మానస వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. ఆయన ఎలా ఉన్నాడు? వేష్టిత అర్జున వస్త్రం అంటే తెల్లని వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. తర్వాత ఆ మెరుపు తీగల విద్యుత్ సంఘాత పింగళం, మెరుపు తీగల సమూహంలాగా పింగళ వర్ణంలో, పచ్చటి వర్ణంలో మెరిసిపోతున్నాడు. అది ఎక్కడున్నాడు? శాఖాంతరే లీనం, కొమ్మల మధ్యలో కలిసిపోయాడు. ఈమె పరిస్థితి ఎలా ఉంది? చలిత మానస, సంచలిస్తూ ఉన్నటువంటి మనస్సు, ఆందోళనతో నిండి ఉన్న మనస్సు ఆవిడ. ఇంకా సా దదర్శ కపిం తత్ర ప్రసృతం ప్రియవాదినం. అయితే ఆయన మాటలు ప్రియంగా ఉన్నాయి, ఆయన మాటలు ఇంకా ప్రసృతంగా వినయపూర్వకంగా ఉన్నాయి. బాగా ఆయన ఎలా ఉన్నాడు? ఫుల్ల అశోకోత్కర ఆభాసం, వికసించినటువంటి అశోక పుష్పాల్లాగా శోభిల్లుతున్నాడు. తప్త చామీకరే క్షణం, పుటం పెట్టిన బంగారంలాగా మిలమిల మెరిసిపోతున్నాడు, బంగారపు వన్నె గలవాడు. సా అధ దృష్ట్వా హరిశ్రేష్టం వినీతవతు అవస్థితం. ఆయన ఎలా ఉన్నాడు? వినయ శోభితుడుగా ఉన్నాడు. ఎక్కడ అహంకారం, గర్వం, దుర్మార్గత్వం ఇలాంటివి ఏమీ లేవు. చక్కటి మహానుభావుడు ప్రసృతమైన భావంతో కూడుకుని ఉన్నాడు. ఆయన మధుర వచనాలు, ఆయన మాటలు ఎలా ఉన్నాయి? విస్మయం దృష్ట్వా హరిశ్రేష్టం వినీతవ ప్రియవాదినం. చక్కగా ఉన్నాయి ఆయన మాటలు. అటువంటి కపివరుణ్ణి చూసి చింతయామాస మైథిలి, అమ్మవారు చింతయామాస ఆలోచించింది. అరే, చెట్టు మీద ఆయన ఒదిగి ఉన్నాడు కదా ఈ కపివరుడు. మైథిలి చింతయామాస ఏమని? అహో భీమమిదం రూపం వానరస్య దురాసదం. ఈ వానరుడు రూపం ఎంత ఆశ్చర్యాన్ని గొలుపుతున్నది. పైగా అది అహో ఆశ్చర్యం, భీమం కొంచెం భయంకరంగా ఉంది, ఆ దురాసదం ఇది దరికి చేరటానికి శక్యంగా ఉన్నట్టు లేదు, చూడశక్యంగా లేదు ఈ వానర స్వరూపం అని ఆమె అనుకుంటూ, దుర్నిరీక్షం చూడటానికి చాలా కాంతితో వెలిగిపోతే కళ్ళు తేరిపారా చూడటానికి వీలు లేకుండా ఉంది ఈయనటువంటి ఆకారం. ఇది జ్ఞాత్వా పునరేవ ముమోహస
ఆమెకు వెంటనే కొద్దిగా స్పృహ తప్పినట్లు అయిపోయి ఆయన్ని చూసినటువంటి సంభ్రమ ఆశ్చర్య భయాలతో అలా అయ్యేసరికి తేజోరాశి అయిన సీతాదేవి ఆ భయభ్రాంతి అయి దుఃఖిత అయి ఆవిడేం చేసింది, విలలాప భృశం సీత కరుణం భయమోహిత అయి విలలాప దుఃఖించింది. రామ రామేతి దుఃఖార్త లక్ష్మణేతి చ భామిని రురోద బహుదా సీత. ఆమె విలపించింది, ఏడుస్తున్నది, ఏడుపు. మందస్వర సతి, సన్నటి స్వరంతో. బిగ్గిరిగా కనుక తాను విలిపించినట్లయితే ఆ రాక్షస స్త్రీలంతా వాళ్ళు నిద్రలో ఉన్నారో లేకపోతే మూర్ఛలో ఉన్నారో, ఒక విధమైన అపస్మారక స్థితిలో ఉన్నారో, లేకపోతే అమ్మవారి యొక్క మహిమకి గురయ్యి అలా పడిపోయి ఉన్నారో తెలియదు. కానీ వాళ్ళెవరు ఈ ఈ హనుమంతుడిని కానీ ఈమె విలాపాన్ని కానీ గమనించే స్థితిలో లేరు. అందుకని ఆవిడ మందస్వర సతి సా తం దృష్ట్వా హరిశ్రేష్టం వినీతవధు ఉపస్థితం. ఎలా ఉన్నాడు, వినీతుడిలాగా ఉపస్థితం, ఆ వినమ్రమూర్తి అయి ఉన్నాడు అక్కడ. అటువంటి ఆయన చూసి మైథిలి చింతయామాస స్వప్నోయమితి భామిని. ఇది కళ, నిజం కాదు. ఒక్కొక్కసారి కళకి నిజానికి తేడా తెలుసుకోవడం కష్టం. మెలకుగా ఉన్నప్పుడే అలా అనిపిస్తే అది కళ అనిపిస్తూ ఉంటుంది. నిజంగా స్వప్నంలో ఉన్నప్పుడు ఇది నేను మెలకుగా ఉన్నానా కలగంటున్నానా అని కూడా ఒక అనుమానం వస్తుంది. స్వప్నో యమితి చింతయామాస అనుకున్నది. సా వీక్షమాణ పృథు భుగ్న వక్త్రం, ఆయన వెడల్పైన వక్రముఖంగా ఉన్నాడు. తర్వాత శాఖామృగేంద్రస్య యథోక్తకారం దదర్శ పింగాధిపతేరమాత్యం వదాత్మజం బుద్ధిమతాం వరిష్టం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది, ఇతడు బుద్ధిమతాం వరిష్ఠుడు. అటువంటి వాతాత్మజుణ్ణి ఆమె చూసింది. సాతం సమీక్షైవ భృశం విసంజ్ఞ, చేష్టలుడిగిపోయింది, స్పృహ కోల్పోయింది. గత అసుకల్పేవ బభూవ సీత, ఆమె ఆ చేష్టలుడిగిదై తనకి ప్రాణం ఉన్నదా లేదా అనే అనుమానం కూడా వచ్చి చిరేణ సంజ్ఞాం ప్రతిలభ్య భూయ, కొంచెం సేపటికి కానీ మళ్ళీ సంజ్ఞ రాలేదు, స్పృహ రాలేదు, చైతన్యం తిరిగి రాలేదు. విచింతయామాస విశాల నేత్ర, ఆవిడ ఆలోచిస్తున్నది. స్వప్నే మయాయం వికృతో అద్య దృష్ట శాఖామృగ శాస్త్రగణైర్నిషిద్ధ. నేడు నాకు కళ వచ్చింది, ఇదంతా కళ అనుకుని. కళలో ఒక శాఖామృగం కనపడింది, అది నిషిద్ధం. మృగ శాస్త్రగణైర్నిషిద్ధ, కళలో వానరం కనపడకూడదు, కనిపిస్తే అది ఒక దుశ్శకునం అని ఎవరు చెప్పారు? శాస్త్రజ్ఞులు చెప్పారు. అటువంటి వానరమే నాకు ఇప్పుడు కళలో కనపడుతున్నది. కళ రావటం, వానరుడు కనపడటం, అతడు చెప్పిన మాటలు వినటం, తాను మళ్ళీ ఇది కళ అనుకోవటం, పైగా కళ ఇటువంటి కళ వచ్చిందే, దీనివల్ల ఎటువంటి విష పరిణామం రాబోతున్నదో అనే ఒక భయం కూడా కలగటం, ఆ భయం వల్ల మూర్చిపోవటం, ఇవన్నీ ఇంచుమించు ఏకకాలంలోనే జరుగుతున్నాయి. స్వస్యస్తు రామాయ సలక్ష్మణాయ. ఏం అపకారం జరుగుతుంది ఎవరికి? నాకు ఇంకా ఇంతకంటే జరిగే అపకారం ఏమున్నది? జరిగితే అది వాళ్ళకి, కాబట్టి వాళ్ళకి ఏ విధమైనటువంటి అపకారం జరగకుండా ఉండాలి. స్వస్యస్తు రామాయ సలక్ష్మణాయ తదా పితుర్మే జనకస్య రాజ్ఞ. రామలక్ష్మణులు అంటే భరతశత్రులు కూడా అత్తగారు వాళ్ళంతా ఆ వరుసలోకే వస్తారు. వాళ్ళందరికీ ఇటు మా పుట్టింటి, మా తండ్రి గారైన జనక మహారాజు పుట్టింటి వాళ్ళందరికీ కూడా శుభమస్తు స్వస్యస్తు. స్వప్నోపి నాయం నహి మేస్తి నిద్ర శోకేన దుఃఖేన చ పీడితాయాః సుఖం హి మే నాస్తి
యతోస్మి హీన తేనేందు పూర్ణ ప్రతిమాననేన. ఎందు పూర్ణ ప్రతిమానం కలిగినటువంటి పౌర్ణమి చంద్రుడితో సమానమైన ముఖం, ఆహ్లాదకరమైన ముఖం కలిగినటువంటి శ్రీరామచంద్రుడితో హీన దూరంగా ఆయన ప్రక్కన లేనటువంటి నాకు సుఖం హిమే నాస్తి, సుఖమే లేదు, అంతా దుఃఖమే. పూర్ణచంద్రుడి వలె ఆహ్లాదకరమైన ముఖం కలిగిన శ్రీరాముడికి దూరంగా ఉన్న నాకు సుఖం ఎక్కడిది? మరి శోక దుఃఖ పీడితురాలైన నాకు నిద్రయే పట్టదు కదా, నిద్ర పడితేనే కదా కల రావటం. స్వప్నోపి నాయం, ఇది ఇంకా స్వప్నం ఎలా వస్తుంది? కాబట్టి ఇది కల కాదు. నహిమేస్తే నిద్ర, ఎందుకని? శోకేన దుఃఖేన చ పీడితాయాగా, శోకం దుఃఖం రెండు నన్ను ఎప్పటి నుంచో పట్టుకు బాధిస్తున్నాయి కదా, నాకు నిద్ర ఎక్కడిది? నిద్ర వస్తేనే కల, కల కల ఇది కల కాదు, నిజమే. ఇందాకేమనుకున్నది? ఇది కలే అనుకున్నది. కలలో ఎంత దూరం వెళ్ళింది? అయ్యో కలలో వానరం కనిపించిందే, దీని యొక్క అశుభం ఎలా ఉంటుందో అని అనుకుని వెంటనే ప్రార్థన కూడా చేసింది. స్వస్యస్తు రామాయ సలక్ష్మణాయ అని కూడా. రామ రామేతి సదైవ బుద్ధ్యా విచింత్య వాచ బ్రువతి తమేవ తస్యానురూపాంచ కథాంతమర్థం ఏవం ప్రపశ్యామి తదా శృణోమి. నేను ఎప్పుడూ నిరంతరం మనసులో శ్రీరాముణ్ణే స్మరిస్తూ ఉంటాను కదా. రామ రామేతి సదైవ బుద్ధ్య, ఎప్పుడు రామనామ జపం, రామనామ బుద్ధే కదా. విచించ, ఆలోచించి, వాచా బ్రువతి తమేవ, ఆ రాముణ్ణే నేను మాటల్లో చెప్తున్నాను, ఆలోచనల్లో, ధ్యానంలో. ఇది తపస్సు అంటే. అమ్మవారు తపస్సు అంటే చేసి చూపిస్తోంది లోకానికి. మాటల్లో నామం, ఆలోచనలో రాముడి గురించి ఆలోచన, ధ్యానంలో శ్రీరాముడి గురించి ఆలోచన. ఇది సగుణ ధ్యానం. అలా నిరంతరం అదే ధ్యానం, ఆ సగుణ ధ్యానమే కొనసాగుతూ ఉంటే, అలవాటు పడిపోతే, అదే అలవాటు అయిపోతే క్రమక్రమంగా అదే నిర్గుణ స్వరూపంలోకి దింపుతుంది. అప్పుడు అసలు ఈ ప్రపంచమే మటుమాయం అయిపోయి తాను జీవాత్మ తాను ఒక్కడే ఉన్నట్టు స్ఫురిస్తుందట. ఆ స్ఫురించడం కూడా ఉండదు. స్ఫురిస్తే మళ్ళీ ద్వైతం వచ్చి పడుతుంది. స్ఫురించడం ప్రజ్ఞానం బ్రహ్మ, అందులో ఏమీ విశేషాలు లేవు. సామాన్యంగా అంతటా పరుచుకుని ఉన్న బ్రహ్మస్వరూపమే గోచరిస్తుందట. ఎంత స్పష్టంగా చక్కగా చెప్తోంది అమ్మవారు. రామ రామేతి సదైవ బుద్ధ్యా విచింత్య వాచా బ్రువతి తమేవ తస్యానురూపంచ కథాంచ, ఆయన యొక్క కథలే తమర్థం, ఆ కథల అర్థాలే ఏవం ప్రపశ్యామి, చూస్తున్నాను నేను, ఆయన కథే వింటున్నాను. ఆయన ప్రపశ్యామి, ఆయన రూపాన్నే చూస్తున్నాను, ఆయన కథనే వింటున్నాను. తదా శృణోమి అహం హి తస్య అద్య మనోభవేన సంపీడిత తద్గత సర్వభావ విచింతయంతి సతతం తమేవ పశ్యామి తదా శృణోమి ఏవం ప్రపశ్యామి తదా శృణోమి. ఇది భావన, ఇది కవిత్వం అంటే, ఇది ఉపదేశం అంటే. ఇది ధ్వనిపూర్వకంగా అంటే తాను చెప్పేదాని వాచ్య రూపం కాదండి. దీని యొక్క ధ్వని రూపాన్ని మీరు గ్రహించండి. ఎలా, ఎక్కడ, ఏ స్థాయికి వెళ్ళి గ్రహించాలో ఆలోచించుకోండి. ఇంకా రామాయణంలో ఇంకో కథ ఏమైనా వస్తుందా అండి? మరి లేకపోతే రామాయణంలో ధ్వనించడం అంటే అర్థం పరమాత్మ, నీ గురించినటువంటి జీవాత్మ, పరమాత్మ, ఈ చర్చ, ఉపనిషత్ సారం, వేదాంత సారం, బ్రహ్మసూత్ర సారం, భగవద్గీత సారం, ఏదైతే ప్రస్థానత్రయ సారం ఉన్నదని జీవుడు భావించి ఆ మార్గంలో వెళుతున్నటువంటి మహానుభావులు ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి ఆ భావం ఇదే, ఇలాగే ఉంటుంది. ఉపనిషత్తులు ఇదే విధమైనటువంటి ఆలోచన ధోరణిలో ప్రారంభించి వివరించి దాన్ని మళ్ళీ మధ్యలో అధ్యారోపణ చేసి దానిని మళ్ళీ పక్కకి తీసి ప్రవిలాపనం చేసి నిజాన్ని నీకు తెలిసేటట్లు బోధిస్తాయి. ఉపనిషత్తులు చాలా గంభీరంగా ఉంటాయి, చాలా గహనంగా ఉంటాయి.
ఉపనిషత్తు చదివేసి టీకా తాత్పర్యాలు చదివేసినంత మాత్రాన అర్థమైపోయింది అనుకోవడానికి వీలు లేదు. అక్కడ శ్రవణ మనన నిధిధ్యాసనలు నిరంతరం జరిగితేనే ఎప్పటికో అప్పటికి ఏదో ఒక కాలానికి ఆ ఉపనిషత్తు హృదయం ఏమిటో మనకి ఇంత అక్కడ ఉండి ఉండనట్టు తెలిసి తెలియనట్లుగా తోచుబడి అవుతుంది. కానీ కావ్యంలో అలా కాదు, కథే చెప్తారు. కథని కనుక మనం కొంచెం విడమరిచి ఆలోచించుకుంటే స్పష్టంగా సూటిగా చక్కగా ఇంకా ఏ విధమైన అరమరికలు లేకుండా చెప్పేస్తారు. అదే చెప్తున్నారు, రామేతి రామేతి సదైవ బుద్ధ్యా విచింత్య వాచ బ్రువతి తమేవ. అద్భుతమైన ఉపదేశం. విచించ అది శ్రవణం, మననం, నిధిధ్యాసనం మూడు చక్కగా చెప్పేస్తున్నారు. తస్యానురూపాంచ కథాం తమర్థం ఏవం ప్రపశ్యామి తదా శృణోమి అహం హి తస్య అద్య మనోభవేనా. నేను ఇప్పుడు శ్రీరామ విరహంతో బాధపడుతున్నాను కదా, నా మనస్సులో అంతా రాముని యొక్క భావనే నిండిపోయింది కదా, నేను నిరంతరం ఆయన గురించి ఆలోచిస్తున్నాను కదా, కాబట్టి ఎల్లప్పుడూ భ్రమరకీట న్యాయంతో నేను ఆయన రూపాన్నే చూస్తున్నాను. విచింతయంతి సతతం తమేవ పశ్యామి తదా శృణోమి. బహుశా ఇది నా మనోరథం, నా కోరిక అయి ఉండొచ్చు. మనోరథస్యాది చింతయామి, ఇది నా కోరికేమో అని అనుకోవచ్చు. కానీ బాగా మదించి ఆలోచించి చూస్తే ఇది నా మనోరథం కాదు. ఎందుకని? మనోరథానికి రూపం ఉండదు కదా. మనోరథస్యాది చింతయామి తదాపి బుద్ధ్యా చ వితర్కయామి. అయినా బుద్ధితో నేను ఆలోచించి వితర్కించి చూస్తే ఈ కింకారణం తస్యకి నాస్తి రూపం ఈ సువ్యక్త రూపస్య వదత్యయం మాం. అదేమి సువ్యక్త రూపం అక్కడ కనపడుతుంది. ఈ వానరుడు మనోరథానికి రూపం ఉండదు, కానీ వానరుడు స్పష్టమైన రూపంతో కనపడుతున్నాడు కదా. ఇది నా మనోరథం. ఏది నా మనోరథం? నిరంతర రామధ్యానం నా మనోరథమే. కానీ ఎదురుకుండా రాముడు మాటలు చెప్పి రాముడు కథ చెప్తున్నటువంటి ఒకానొక వానరుడు ఆ నిజమైన యథార్థమైన ఆ వానర ఆకారాన్ని ధరించి ఎదురుకుండా కనిపిస్తున్నాడు కదా. ఇది స్వప్నం ఎందుకు అవుతుంది? ఎంత అద్భుతమైన ఉదాత్తమైన, ఇంతకంటే మించినటువంటి మానవుడి ఆలోచనలో పవిత్రమైన స్వచ్ఛమైన కేవలం జ్ఞాన సంబంధమైన ఆలోచనలు మరి ఇక ఉండవు. తర్కము వితర్కము రెండు ఇందులోనే కనిపిస్తున్నాయి. ఇదే మనకి నిధిధ్యాసనలో అలవాటు కావలసింది. సాధ్యమైనంత వరకు శంకర భగవత్పాదులు ప్రస్థానత్రయ భాష్యాన్ని అనుగ్రహిస్తూ వారు ఏం చేస్తారు ఆయన అంటే, ఒక సందేహం లేవనెత్తుతాడు, దానికి సరి అయిన జవాబు చెప్తాడు. ఇదే మనకి బాగా ఆ మననానికి ఆస్కారం అవుతుంది. మననం అంటే వ్యతిరేకమైన విషయం ఒకటి స్ఫురించటం, అది కాదు ఇది అది అయథార్థం ఇది యథార్థం అని వస్తే ఆ విధంగా వ్యతిరేకత ఏర్పడిన వ్యతిరేకతని త్రోసిపుచ్చి ఏర్పడినటువంటి సిద్ధాంత జ్ఞానం బాగా మనస్సులో హత్తుకుపోతుంది. అది ఆయన ఉపయోగించినటువంటి విధానం. అందుకే పెద్దలు వేదాంతులు ఏమని చెప్తారంటే, బాబు నువ్వు కనుక మోక్ష మార్గంలో సాధనా మార్గంలో ముందుకు వెళ్ళాలి అంటే ఎవరికైనా శ్రవణ మనన నిధిధ్యాసనలే ప్రధానం. కేవలం శ్రవణం వల్ల ఏమీ ప్రయోజనం లేదు, నిరంతర మననం ఉండాలి. ఆ శ్రవణం నిరంతర మననంలోకి దారి తీస్తే, ఆ నిరంతర మననం నిధిధ్యాసనంలోకి దారి తీస్తే ఆ తరువాత స్థితి అనుభవైక స్థితి. ఈ మూడు దశల్లోనూ నీకు జ్ఞానం సాక్షి రూపంగా నీ లోపల ఉంటుంది. ఆ సాక్షి రూపంగా ఉన్న జ్ఞానం ఏం చేస్తుంది? నీ శ్రవణాన్ని గమనిస్తుంది, నీ మననాన్ని గమనిస్తుంది, నీ నిధిధ్యాసని కూడా గమనిస్తుంది. అప్పుడు నువ్వు తానే అయిపోతుంది, తాను నువ్వే అయిపోతుంది. అదే పరమాత్మ మోక్షం సిద్ధి అంటే అని చెప్తారు. అహం హి తస్యాద్య మనోభవేన సంపీడిత తద్గత సర్వభావ విచింతయంతి సతతం తమేవ తద్గత సర్వభావ. ఇది ఇంతకంటే మాట
సర్వము తద్గతమైన నా సమస్త భావము ఆయన చేత నిండిపోయి ఉన్నది. అంటే నా ఆలోచనలు, మనస్సు అన్నీ మొత్తం శ్రీరామునితో. అసలు ఇంకొక విషయం కూడా స్ఫురిస్తున్నది. ఎందుకు అమ్మవారు ఉన్నట్టుండి అరణ్య పర్వంలో ఎంత తనని తాను ఇంత ప్రమాదంలోకి, ఆపదలోకి నెట్టుకోవటం, ఇక్కడ విరహాన్ని అనుభవించటం, అక్కడ ఆయనతో విరహాన్ని అనుభవింప చేయటం, ఇద్దరూ కలిసి ఎందుకు ఈ విధమైనటువంటి పని చేశారు అంటే ఆ పరమాత్మని ధ్యానించటానికి కావలసినటువంటి ఆ దుఃఖ భయ లక్షణాలు నీలో కలిగితే నువ్వు వాటికి లొంగిపోయి పడిపోతావా, లేదా వాటిని జయించి పరమాత్మ ధ్యానంలో ముందుకెడతావా అని జీవుడికి ఇది ఒక పరీక్ష పెట్టడానికి అమ్మవారు అయ్యవారు ఇద్దరూ కలిపి ఆడిన నాటకంగా మనం భావిస్తే, రామాయణం నాటకం అంటారా? ఇలాంటి మాటలు అనకూడదు. అది అందులో ఒక భావం. దాన్ని మనం అలా, ఇదే మననం అంటే, ఇదే నిధిధ్యాసనం అంటే. ఇప్పుడు అమ్మవారు చేస్తున్న మాట అదే చెప్తున్నదిగా ఆవిడ. ఏమని? అహం హి తస్యాద్య మనోభవేన సంపీడిత తద్గత సర్వభావ తద్గత సర్వభావ. నాకు శ్రీరాముడు తప్ప నా భావంలో మరొకటి లేదు లేదు అని స్పష్టంగా చెప్తోంది. మరి జీవుడికి ఆ స్థితి తాను తనంతట తాను జీవుడు తనకు కల్పించుకోవద్దు, సాధించాలి అంటే అమ్మవారు ఇక్కడ గురుత్వాన్ని వహించి చెప్తున్నది. ఇందాక దాకా హనుమంతుల వారు గురువు అన్నారు. ఇప్పుడు ఇక్కడ వారు మాట్లాడుతున్న మాటల్ని బట్టి మనం ఏ స్థితినైనా ఊహించుకోవచ్చు. సర్వశక్తి సమన్వితురాలు అమ్మవారికి ఈ గురువు అనేమి, తర్వాత మరొక జీవుణ్ణి ఆశీర్వదించడం, అనుగ్రహించడం, ఇదంతా అది అందులో భాగంగానే మనం భావించాలి. మనోరథస్యాదితి చింతయామి తదాపి బుద్ధ్యా చ వితర్కయామి. ఇది కేవలం నా మనోరథం కాదు. ఇలా ఎవరైనా వచ్చి నాకు రామకథ చెప్తే రోజు బాగుంటుంది, మంచి కోరికే. ఇది కేవలం నా కోరిక, కేవలం కోరిక కాదు. కోరికకి రూపం ఉండదు. కానీ తదాపి బుద్ధ్యాచ వితర్కయామి, కానీ బుద్ధితో నేను ఆలోచించి చూస్తే కింకారణం తస్యహి నాస్తి రూపం, మనోరథానికి రూపమే లేదు. సువ్యక్త రూపశ్చ వదత్యయం మాం, సువ్యక్త రూపంతో ఈయన మాట్లాడుతున్నాడే, ఏమిటి నాకు ఈ విచికిత్స, ఇందులో అస్థి నాస్తి ఏమిటి, ఇందులో ఉన్నదేమిటి అని కొంచెంసేపు తమాయించుకోలేక ఇది ఆ విధమైనటువంటి ఆ డోలాయమాన స్థితిని అమ్మవారు చూపిస్తున్నది. మనోరథస్యాదితి చింతయామి తదాపి బుద్ధ్యా చ వితర్కయామి కింకారణం తస్యహి నాస్తి రూపం సువ్యక్త రూపశ్చ వదత్యయం మాం. నమోస్తు వచస్పతయే సవజ్రిణే స్వయంభువే చైవ హుతాశనాయ చ అనేన చోక్తం యదిదం మమగ్రతో వనౌకసా తచ్చ తదాస్తు నాన్యథా. ఈ వానరుడు చెప్పింది అలాగే జరుగుగాక, నాన్యథ వేరే రకంగా జరగకూడదని భావిస్తున్నాను. శ్రీరాముని గుణాల్ని కీర్తిస్తున్నందున ఇతడు రాముని పక్షము వాడే అయి ఉంటాడా, లేక ఇతర పక్షాలకి చెందినవాడై ఉంటాడా? ఆలోచించి చూస్తే ఇతర పక్షాలంటే రావణాసురుడి పక్షమే కదా. ఇతడు రావణాసురుడి పక్షానికి చెందినవాడుగా అనిపించటం లేదే. అయినా ఒకసారి ఓ పని చేస్తా, బృహస్పతికి నమస్కారం. నమోస్తు వాచస్పతయే, బృహస్పతికి నమస్కారం. నా సవజ్రిణే, మహేంద్రుడికి, వజ్రాయుధంతో కూడిన మహేంద్రుడికి నమస్కారం. స్వయంభువే, బ్రహ్మదేవుడికి నమస్కారం. చైవ హుతాశనాయ చ, అగ్నిదేవుడికి. ఇవన్నీ పరమాత్మ యొక్క వివిధ శక్తులు, దేవతామూర్తులు. అనేన చోక్తం, అనేన ఈ వానరుడి చేత ఉక్తం చెప్పబడిన మాటలు ఏవైతే ఉన్నాయో, అవి నా ఎదుట పలికిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి మమ అగ్రత వన ఔకస తచ్చ తదాస్తు, ఇవన్నీ యథార్థమగుగాక. అంటే ఈ యథార్థం దేనికి రామకథ యథార్థమే, అందులో మార్పు లేదు. కానీ
ఆ రామకథని చెప్తూ ఉన్నటువంటి ఈ వానరుడు మహాభక్తుడై ఉంటాడు, నా యొక్క మేలు కోరిన వాడు అయ్యుంటాడు, రాముని చేత పంపబడిన వాడు అయ్యుంటాడు అనేటటువంటి ఈ నా యొక్క భావన తథాస్తు, అది నిజమగుగాక అని ఆవిడ భావం. ఇంకా అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, ఇక నెమ్మదిగా సోవతీర్య ద్రుమాత్ తస్మాత్ విద్రుమ ప్రతిమానన. ఆయన అలా ఉన్నాడు, విద్రుమం పగడంలాగా ఆయన ముఖం ఎర్రగా దగదగలాడిపోతుంది. ఒక చోట ఇక్కడ పగడంలాగా అన్నాడు, ఒక చోట బంగారపు రంగు అన్నాడు, ఒక చోట పింగాక్షుడు అంటాడు. ఆయన అద్భుతమైన రూపం ఎన్ని రకాలుగానైనా వర్ణించవచ్చు. తర్వాత విద్రుమ ప్రతిమానన వినీత వేష, సముచితమైన వేషం, వినయాన్ని సూచించే వేషం, తెల్లటి వస్త్రం కట్టుకున్నాడు. మరి వినీత వేష కృపణ, దీనుడై ఉన్నాడు. ఎందుకని దీనత్వం ఆయనలో? నా సీతాదేవి యొక్క ఆ దైన్య స్థితిని చూచి ఈయన ముఖంలో దీనత్వం కనిపిస్తున్నది. కృపణ ప్రణిపత్య ఉపసృత్య అటువంటి ఆ హనుమంతుడు ఏం చేశాడు? సోవతీర్య ద్రుమాత్ తస్మాత్, ఆ శింశుపా వృక్షం నుంచి దిగి అందువల్ల ఇప్పుడు ఆ అమ్మవారి మీద ఆదరభావం ఎందుకు అంటే, త్రిజటా స్వప్న వృత్తాంతాన్ని విని రాక్షస స్త్రీలంతా భయపడిపోయారు. అందువలన సీతాదేవికి మీద వాళ్ళకి ఆదరభావం ఏర్పడింది. పిమ్మట వాళ్ళు ఏం చేశారు? ఆవిడ్ని శరణుజొచ్చారు. పెదప ఎక్కడి వారు అక్కడే నిద్రలో మునిగిపోయారు. ఈ అవకాశం చూసుకుని హనుమంతుడి చెట్టు మీద నుంచి కిందకి దిగాడు అని వ్యాఖ్యాతలు అక్కడ ఆ సందర్భాన్ని కలిపారు. చెట్టు మీద ఇప్పటిదాకా ఉన్నాడు, రామకథ శ్రవణం చేశాడు, రామకథని వినిపించాడు. ఇప్పుడు నెమ్మదిగా కిందికి దిగి రావాలి. ఉచితమైన సమయంలో ఉచితమైన క్రియ చెయ్యటంలో హనుమంతుడు ఆయన చాలా గొప్పవాడు. సో సహ అవతీర్య ద్రుమాత్ తస్మాత్, ఆ శింశుపా వృక్షం నుంచి కిందకి దిగి ఎవరైనా విద్రుమ ప్రతిమానన వినీత వేష కృపణ ప్రణిపత్య ఉపసృత్య. ముందేం చేశాడు? నమస్కారం చేశాడు. నమస్కారం దగ్గరికి సమీపించి కొద్దిగా నమస్కారం చేశాడు. తాం అబ్రవీత్ మహాతేజా హనుమాన్ మారుతాత్మజ శిరస్యంజలి మాదాయ సీతాం మధురయా గిరా. రెండు చేతులతో శిరసి అంజలిం ఆదాయ, ఈ విధంగా ప్రణామం చేసి నమస్కారం చేసి, ఎవరు? ఆ మహాతేజుడైన హనుమాన్ మారుతాత్మజ. ఒక్క మారుతాత్మజ అని హనుమాన్ అని ఒక్క మాట అని ఊరుకోడు వాల్మీకి. ఏదో ఒక అద్భుతమైనటువంటి సాభిప్రాయమైనటువంటి విశేషణం వేస్తూనే ఉంటాడు. ఎందుకని అలాగా? అది రచనలో ఒకానొక ప్రౌఢత్వం. అలా అంటేనే దానికి కూడా మనం అర్థం చెప్పుకోవాలి. ఈ మాటకు అర్థం తెలిసిందే కదా, ఈ మాట ఇంతకుముందు వాడాడు కదా, మళ్ళీ వాడాడు ఏమిటి, ఇలాంటి భావనలు రాకూడదు. వస్తే ఏమవుతుంది? రామాయణం మీద గౌరవం తగ్గిపోతుంది, వాల్మీకి మీద కూడా గౌరవం తగ్గుతుంది. అలాంటి భావాలు సహజంగా రామాయణ పాఠకులు ఎవరు అటువంటి భావాలకు లోను కారు. రామాయణం మీద గౌరవం తగ్గడం అనేది ప్రస్తుత లోకంలో లేదు, ఉండదు. మరి ఎందుకని ఆ విశేషణాల్ని భావించుకోవటం వలన హృదయంలో కథ బాగా గుర్తుపడుతుంది. అంతేకాదు ఆ కథా పర్యవసానమైనటువంటి కథార్థం మనసుకు హత్తుకొని మన కర్తవ్యం ఏమిటో మనకి తెలుస్తుంది. రామాయణం అది మంత్రశాస్త్రము అని బీజాక్షరాలు ఉన్నాయి. ఇవన్నీ చాలా వ్యవహారం ఉంది కదా లోకంలో. అందుకని శిరస్యంజలి మాదాయ సీతాం మధురయా గిరా అబ్రవీత్, మధురమైన మాటలతో అంటున్నాడు. కాను పద్మ, మళ్ళీ ఎంత అద్భుతంగా మార్చేశాడు. ఇందాక ఆవిడ ఎందుకనో ఆమెతో
ఆమె మనస్సులో తాను ప్రవేశించి తనను గురించి ఆమె ఆలోచించటానికి వీలుగా ఏది సరి అయిన పట్టుగలిగిన మాట అని ఆలోచించి దశరథుడి దగ్గర నుంచి వనవాసం వరకు సింపుల్గా కథ చెప్పాడు. అది ఆయనకి చోటు దొరికిపోయింది అమ్మవారి మనసులో. అందుకనే ఆవిడ ఇందాక నుంచి అలా ఆలోచిస్తున్నది. ఇప్పుడు అడుగుతున్నాడు మళ్ళీ బదులు. ఇది వాగ్ నైపుణ్యం అంటే, వచో నైపుణ్యం అంటే ఇది. వాగ్విదుడు, వాగ్విదాం వరహ, ఇది గొప్పతనం. ఇప్పుడు అంటున్నాడు ఆయన, కాను పద్మఫలాసాక్షి క్లిష్ట కౌశేయవాసిని. పద్మఫలాసాక్షి, తామర్రేకుల వంటి కన్నులు కలిగిన ఓ మహానుభావురాల, క్లిష్ట కౌశేయవాసిని, మాసిపోయిన పట్టు వస్త్రాలు ధరించినటువంటి ఓ అమ్మవారా, ద్రుమస్య శాఖామాలంబ్య తిష్టతి త్వమనిందితే. ఏమిటమ్మా చెట్టు కొమ్మని పట్టుకుని వేలాడుతూ కనపడ్డావు? కిం కోను కాను పద్మఫలాసాక్షి, ఎవరమ్మా నువ్వు? చెట్టు కొమ్మని పట్టుకుని ఎందుకు వేలాడుతున్నావు? కిమర్థం తవ నేత్రాభ్యాం వారి స్రవతి శోకజం. శోకం వల్ల ఎప్పుడైనా లోకంలో కళ్ళ నీళ్లు వస్తాయి. మరి నీకు నీ కళ్ళ నుంచి శోకపూరితమైన బాష్ప బిందువులు ఎందుకు వస్తున్నాయి? శోక బిందువులు ఎందుకు వస్తున్నాయమ్మా? ఏమిటి అంత శోకంలో నువ్వు ఉన్నావు? నువ్వు సీతమ్మవేనా అని అడగాలి. ఆ అడగటం ఎంత అద్భుతంగా, ఎంత చక్కగా, ఏ విధమైనటువంటి ఆ మర్యాదకి భంగం రాకుండా అడుగుతున్నాడో హనుమంతుడు చూడాలి. కిమర్థం తవ నేత్రాభ్యాం, ఎందుకని నీ కళ్ళ నుంచి వారి స్రవతి శోకజం, శోకబద్ధమైనటువంటి కన్నీళ్లు ఎందుకు కారుతున్నాయమ్మా? పుండరీక పలాశాభ్యాం విప్రకీర్ణ విమోదకం. మరి నీ నేత్రాల నుంచి దుఃఖాశ్రువులు సంతత ధారగా ఉదకం విప్రకీర్ణ విమోదకం, ఒక నీటి ప్రవాహంలాగా పుండరీక పలాశాభ్యాం, తామరరేకుల వంటి నీ నేత్రాల నుంచి ఎందుకు కారుతున్నాయమ్మా? సురాణాం అసురాణాం వా నాగగంధర్వ రక్షసాం యక్షాణాం కిన్నరాణాం వా కాత్వం భవసి శోభనే. హే శోభనే, ఓ మంగళప్రదమైన స్వరూపం కలిగిన ఓ మహాతల్లి, నువ్వు దివ్యభామినివా? సురాణాం అసురాణాం వా నాగ గంధర్వ రక్షసాం. సుర దివ్యభామినివా? అసుర స్త్రీవా? లేకపోతే నాగ గంధర్వ రక్షసాం, నాగగన్యవా, గంధర్వగన్యవా, రాక్షస స్త్రీవా? యక్షాణం యక్ష స్త్రీవ, యక్షిణివా? కిన్నరాణం కిన్నర స్త్రీవా? కాత్వం భవసి శోభనే. ఎవరు అమ్మా నువ్వు? ఈ దేవజాతులు చాలా మంది ఉన్నారు, వాళ్ళలో నువ్వెవరివి? కాత్వం భవసి రుద్రాణం మరుతాం వా వరాణనే. ఓ సుందరి, రుద్రగణాలకు కానీ మరుద్గణాలకు కానీ వసూనాం వా వరారోగే దేవతా ప్రతిభాసిమే. వసుగణాలకు చెందిన వసు రుద్రాదిత్య మరుద్గణాలకు చెందిన దానివా, లేదా నాకు ఒక దేవత వలె కనిపిస్తున్నావమ్మా? ఇంతకీ నువ్వెవరు? కిం ను చంద్రమసాహీనా పతిత విబుధాలయాత్ రోహిణి జ్యోతిషాం శ్రేష్ఠ సర్వగుణాన్విత. నక్షత్రాల్లో రోహిణి చాలా అందమైనది అని, చంద్రుడికి ఇష్టమైనది అని ప్రతీతి. అటువంటి రోహిణి నక్షత్రానివా నువ్వు? తారల్లో శ్రేష్ఠురాలు, సర్వోత్తమ గుణ సంపన్న, విబుధాలయాత్ ఆకాశం నుంచి నేల మీద పడిన రోహిణి నక్షత్రానివా? కాత్వం భవసి కళ్యాణిత్వం అనిందితలోచనే. అమ్మా, నీ నేత్రాలు చూస్తుంటే ఏమాత్రం వాటిలో ఎక్కడా దోషమే లేదు. చక్కగా పవిత్రమైనటువంటి కరుణాపూరితమైనటువంటి ఆ పరమేశ్వర యొక్క నేత్రాలే నీ నేత్రాలుగా నేను భావన చేస్తున్నానమ్మా. అటువంటి అనిందితలోచనే కాత్వం భవసి కళ్యాణి. నువ్వు ఓ కళ్యాణి, ఓ అసితేక్షణ కోపాద్వా యదివా మోగాత్ భర్తారం అసితేక్షణే. కాటుకు కన్నులు వంటి కన్నులు కలిగిందానా భర్త మీద కోపంతో గాని పొరపాటు వల్ల గాని వశిష్ఠం కోపయిత్వా త్వం నాసి కళ్యాణి అరుంధతి. నువ్వు అరుంధతి, పతివ్రతల్లో అరుంధతి ఉత్తమరాలు, వశిష్ఠుడి యొక్క ఆ కోప భార్య. ఆమె
వశిష్ఠుని మీద కోపంతో ఏమైనా ఎప్పుడైనా ఈ మధ్యన ఆ కథ ఏమైనా జరిగిందా? అలాంటి నువ్వు అరుంధతివా? నువ్వు అరుంధతి అమ్మవారిని ఎంత గౌరవించిందో అది హనుమంతుడికి తెలుసు. రాముడు చెప్పే ఉంటాడు ఆయనతో. అగస్త్యాశ్రమానికి వాళ్ళు వెళ్ళింది అరుంధతి ఆ అమ్మవారిని ఎంత ప్రేమగా లాలించి దగ్గర కూర్చోబెట్టుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నంత పనిచేసి ఆవిడ వివాహ వృత్తాంతాన్ని విన్నది. అరుంధతి దేవి సీతారాముల వివాహ వృత్తాంతాన్ని విన్నది అంటే అర్థం మనం అక్కడ చెప్పుకున్నాం, ఇక్కడ ఎప్పుడైనా ఒకే అర్థం. ఏమి అంటే జీవ ఈశ్వర సమాగమాన్ని అమ్మవారి నోటితోనే విని తాను తన యొక్క జీవభావాన్ని పోగొట్టుకొని స్వస్వరూప జ్ఞానాన్ని అరుంధతి పొందింది. ఇది సాధకులమైన మనకి ఒక చక్కటి బోధ, ఉపదేశం అని మనం గ్రహించాలి అని అనుకున్నాం. అదే అడుగుతున్నాడు ఈయన. వశిష్ఠం కోపయిత్వాత్వం నాసి కళ్యాణ్యరుంధతి కోను పుత్ర పితా భ్రాత భర్త వా తే సుమధ్యమా. నీ భర్త ఎవరు, మరి నీ యొక్క భ్రాత ఎవరు, నీ పిత ఎవరు, నీ కుమారుడెవరు? ఈ కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు? మధ్యలో అడిగేశాడు ఆ వరుసలో పడి. అస్మాల్లోకాత్ అముం లోకం గతం త్వం అనుశోచసి. పరలోకానికి చేరిన ఎవరినైనా గురించి నువ్వు దుఃఖిస్తున్నావా? అందరూ నీ వాళ్ళందరూ, నీ భర్త, నీ కుమారుడు, నీ మామగారు, వీళ్ళంతా నీ తండ్రి, వీళ్ళంతా సుఖంగా ఉన్నారా? అస్మాల్లోకాద్ అముం లోకం గతం త్వం అనుశోచసి కిం రోదనాత్ అతి నిశ్వాసాత్ భూమి సంస్పర్శనాదపి. 3 కారణాలు. విపరీతంగా రోధించటం, నిశ్వసించటం, నిట్టూర్పులు విడవటం, భూమి సంస్పర్శనాథ్ నిరంతరం భూమి మీదనే పడి ఉండటం వల్ల నత్వాం దేవీం అహం మన్యే రాజ్ఞ సంజ్ఞావధారణాత్. నువ్వు రాజచిహ్నాల కారణంగా నువ్వు దేవతా స్త్రీవి కావని నాకు అర్థమవుతోంది. దేవతా స్త్రీవి అయితే ఇలా ఉండదు. బహుశా నువ్వు వ్యంజనాని చ తేయాని లక్షణాని చ లక్షయే. నీ అవయవ చిహ్నాల్ని బట్టి, నీ సాముద్రిక లక్షణాలను బట్టి నీవు ఒక రాజకన్యవని లక్షయే నేను అనుకుంటున్నాను, భావిస్తున్నాను, ఊహిస్తున్నాను. మహిషి భూమిపాలస్య రాజకన్యాసి మే మతా. భూమిపాలస్య మహిషి, ఒక మహారాజు గారి భార్యవు, వేరొక మహారాజు గారి యొక్క కూతురువు అయి ఉంటావు. రావణేన జనస్థానాత్ బలాదపహృతాయది. జనస్థానంలో ఉండగా ఈ దుర్మార్గుడైన రావణాసురుడు కపట వేషంతో వచ్చి నిన్ను బలాత్కారంగా అపహరించి తీసుకుని వచ్చాడే. ఒక మహాపతివ్రతను అతడు తీసుకుని వచ్చాడు. ఆ పతివ్రతవు నీవేనా? సీతాత్వమసి భద్రంతే తన్మమా చక్ష పృచ్ఛత. నాకు సరైన సవాబు చెప్పమ్మా, నాకు తెలియజెప్పు. అవును అని ఒక్క మాటను రావణాసురుడి చేత బలవంతంగా తీసుకొని రాబడినటువంటి సీతమ్మ వారివి నువ్వేనా? నువ్వే అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నిరంతరం శోకం, మరి భూమి మీద ఉండటం, ఇలాంటి లక్షణాల వల్ల నువ్వు దేవకన్యవు కావు. నీ యొక్క శారీరక ఆ సాముద్రిక శాస్త్రాన్ని బట్టి చూస్తే నువ్వు ఒక రాజకుమార్తెవి, ఒక మహారాజు గారి భార్యవు అయి ఉంటావు. బహుశా ఆ రావణాసురుడు బలాత్కారంగా తీసుకొని వచ్చిన పతివ్రత శిరోమణివైన సీతమ్మ వారివి నువ్వేనా తల్లి? ఎంత చక్కగా మొదలుపెట్టమ్మా నువ్వు సీతవా? ఒక్క మాట అడగటానికి కాను పద్మ ఫలాసాక్షి దగ్గర నుంచి మొదలుపెట్టి 5, 6, 7, 8 శ్లోకాల్లో ఎంత చక్కగా తీసుకొచ్చాడు. ఇది రచనా శిల్పం అన్న హనుమంతుని యొక్క వాంగ్నయం. ఈ హనుమంతుని యొక్క వైశారథ్యాన్ని శ్రీరామచంద్రుడే ఆయన 3 వేదాల్లోనూ పండితుడని కదా చెప్పాడు. అదే పాండిత్యం. రావణేన జనస్థానాత్ బలాదపహృతాయది సీతాత్వమసి భద్రంతే. నీవే కనుక సీతమైనట్లయితే అమ్మా భద్రంతే నీకు శుభమగుగాక,
తతు మమ ఆచక్ష్వ, ఆ విషయాన్ని నాకు చెప్పమ్మా. పృచ్ఛత, అడుగుతున్నాను కదా. యథాహి తవ వై దైన్యం రూపంచ అప్రతిమా రూపంచ అప్యతిమానుషం తపసా జాన్వితో వేష త్వం రామ మహిషీ ధ్రువం. ఇంక నువ్వు చెప్పక్కర్లేదులే. త్వం రామ మహిషీ ధ్రువం, నిశ్చయాత్మకంగా నువ్వు శ్రీరామ మహిషివి. ఎలాగా అంటే యథాహి తవ వై దైన్యం రూపం, దైన్య స్థితిలో ఉన్నటువంటి నీ రూపం, తర్వాత అతిమానుషం లోకోత్తరమైన నీ రూపం, దీనత్వంతో కూడి ఉన్న నీ రూపం, అలాగే తపసాచాన్విత తపశ్శక్తితో కూడి ఉన్న గొప్ప తపస్సంపన్నురాలుగా కనపడుతున్న నీ రూపం, నీ వేషం, వేష, దీన్ని బట్టి చూడగా త్వం శ్రీరామ మహిషీ ధ్రువం, నువ్వు రామ మహిషివే, సీతవే. ఖచ్చితంగా నా ఆలోచన ఏ విధంగానూ పొల్లు పోవటానికి, అబద్ధం కావటానికి వీల్లేదు. స్వ తస్య వచనం శ్రుత్వా రామకీర్తన హర్షిత, రాముణ్ణి అసలు ఆయన మాటలో నువ్వు రాముని యొక్క భార్య అయిన సీతవే అంటే ఆ మాట దాదాపుగా ఇంతకాలం నుంచి ఆమెకు వినపడలేదు కదా. ఆ మాట వినపడేసరికి రామ కీర్తన హర్షిత ఉవాచ వాక్యం వైదేహి హనుమంతం ద్రుమాశ్రితం. అక్కడ ఆ చెట్టు కింద ఉన్నటువంటి హనుమంతుడితో అంటున్నది అమ్మవారు. పృథివ్యాం రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నృషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపినః. ఏమి, నేను శ్రీరాముని భార్యనే అని ముందే ప్రారంభించవచ్చు కదా. దశరథుని యొక్క కోడల్ని నేను అని ఆ యోగ్యతా పత్రం ముందెందుకు ప్రదర్శించుకోవాలి? దశరథుడు గొప్పతనమే ఉంది ఇప్పుడు ఇందులో. ఆయన ఎప్పుడో గతించేశాడు కదా, చాలా కాలం అయిపోయింది కదా. నేను దశరథ మహారాజు గారి యొక్క కోడల్నే అని ప్రత్యేకించి చెప్పుకుంటున్నది ఏమిటి కారణం? ఎందుకని మనకు ఆలోచన కలుగుతుంది. ఒక్క కారణం. ఏమి, శ్రీరాముడు వనవాసానికి వచ్చిన కారణం ఏమిటి? తండ్రి యొక్క మాట నిలబెట్టడానికి, తండ్రికి అసత్య దోషం అంటకుండా చూడ్డానికి. తండ్రి మీద అంత గౌరవం శ్రీరాముడికి. వనవాసాన్ని అయినా భరించాడు కానీ తండ్రికి చెడ్డ పేరు రావడానికి మాత్రం ఆయన ఒప్పుకోలేదు. మరి ఆ రాముడికి ప్రియపత్ని అయిన సీతమ్మ కూడా అంతే కదా, ఇద్దరిది ఒకే మాట కదా. కాబట్టి ఆమె ఏమంటుంది, నేను ముందు దశరథుని యొక్క కోడలిని. ఇది ఆమె చెప్పటంలో ఉన్నటువంటి ఔచిత్యం. రాముడు ఒక విషయాన్ని ఒక రకంగా చెప్పి సీతమ్మ మరొక రకంగా చెప్పటం ఎక్కడ రామాయణం మొత్తం మీద లేదు, ఉండదు. ఎందుకని? సచ్చిత్తులు ఒక్కటే, రెండు వేరు కాదు. ఇది అద్భుతమైన భావన. ఇది మనం నిరంతరం గుర్తుపెట్టుకోవలసిందే. దుహిత జనకస్య అహం. సరే, దశరథుడు కోడలువా? అయితే జనకుని కుమార్తెవేనమ్మా? అవును. దుహిత జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతేతి నామ్నాహం భార్య రామస్య ధీమత. 1, 2, 3, 4వ ప్రాతినిధ్యం. జనకుని కుమార్తెని. ఆ జనకుడు ఎవరో తెలుసా? విదేహాధిపతి. నా పేరేమిటో తెలుసా? సీత. ఇది నామ్నా అనే పేరుతో నేను రామస్య ధీమత భార్య అహం సమాద్వాదశ తత్రాహం రాఘవస్య నివేశనే. మా అయోధ్యలో, మా అత్తవారింట్లో, మా ఇంట్లో నేను సమాహ ద్వాదశ అంటే 12 సంవత్సరాలు అక్కడ నేను భుంజానా మానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని ఏ విధమైనటువంటి లోటు లేకుండా సమృద్ధమైనటువంటి ఐశ్వర్యంతో నేను మానవ భుంజానా మానుషాన్ భోగాన్ మానుషి అయిన నేను మానుషాన్ భోగాన్ భుంజానా అనుభవిస్తూ 12 సంవత్సరాలు మా అత్తవారింట్లో ఉన్నాను.
మా ఇంట్లో ఉన్నాను. తతస్త్రయోదశే వర్షే రాజ్యేనేక్ష్వాకునందనం అభిషేచయితుం రాజా సోపాధ్యాయ ప్రచక్రమే. హనుమంతుడు వదిలేసిన కథాభాగాన్ని అమ్మవారి పూరిస్తున్నది. ఇది ఎక్కడి రచన విశేషం, అద్భుతం. గుర్తుపెట్టుకుని 13వ సంవత్సరంలో మహారాజు గారు అభిషేచయితుం ప్రచక్రమే, శ్రీరామచంద్రుణ్ణి యువరాజుగా అభిషేకించడానికి ప్రచక్రమే ప్రారంభించాడు ఏర్పాట్లు. తస్మిన్ సంభ్రియమాణేతు, ఆ పట్టాభిషేక నిమిత్తం సకల సన్నాహాలు జరుగుతూ ఉండగా రాఘవస్యాభిషేచనే కైకేయీ నామ భర్తారం కైకేయీ నామ దేవి వచనమబ్రవీత్. ఎవరితో అన్నది? భర్తారం. ఎవరామె భర్త? దశరథుడితో. ఏమన్నది? నా పిబేయం నా ఖాదేయం ప్రత్యహం మమ భోజనం. నేను మంచినీటి సుక్క త్రాగను, అన్నం ముద్ద కూడా ముట్టుకోను. ఏషమే జీవిత శాంతో రామో యద్యభిషిచ్యతే. రాముడికి పట్టాభిషేకం జరిగితే ఇది నా జీవితానికి ఆఖరి క్షణమే. అంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను, జీవితం చాలించేస్తాను అని కైకమ్మ, మా అత్తగారు, ఆఖరి అత్తగారు దశరథ మహారాజుతో అన్నది. ఎప్పుడు? శ్రీరామచంద్రుడి పట్టాభిషేక ఏర్పాట్లు జరుగుతూ ఉండగా. యత్తదుక్తం త్వయా వాక్యం ప్రీత్యా నృపతి సత్తమా తచ్చేన్న వితదం కార్యం వనం గచ్చతు రాఘవ. నీవు సత్యవాక్ పరిపాలకుడవి అని లోకంలో పేరుంది. ఆ మహారాజు కైకేయీ దేవికి ఇచ్చినటువంటి వరాలనే స్మరిస్తూ కర్ణకఠోరమైన అప్రియమైన ఆమె పలుకులు విని, ఏమిటా ఆవిడ పలుకులు? నా మీది ప్రేమతో నాకు వాగ్దానం చేశావు గతంలో, ఆ మాట నిలబెట్టుకోవటానికి రాముడిని వనాలకు పంపించు. ఇవి కర్ణకఠోరాలైన మాటలు ఆయన ఆ కైకమ్మ నోట్లో నుంచి విన్నాడు. విని రాజుగారు మూర్ఛిల్లేను. అది కైకే వరదానమ ముమోహ స రాజా సత్యవాగ్ దేవ్యా వరదానమనుస్మరన్ ముమోఘ వచనం శ్రుత్వా కైకేయ్యాః క్రూరం అప్రియం తతస్తు స్థవిరో రాజా సత్యే ధర్మే వ్యవస్థిత. వృద్ధుడైన మహారాజు సత్యానికి ధర్మానికి వ్యవస్థిత కట్టుబడిన వాడై జ్యేష్టం యశస్వినం పుత్రం రుదన్ రాజ్యం అయాచత. ఏడుస్తూ యశస్వి అయినటువంటి, ఇదిగో ఈ తండ్రి మాట నెరవేర్చటం కోసమే ఆయన నెరవేర్చినందువలననే ఆయన యశస్వి అయినాడు, చిరకీర్తి ప్రతిష్టలు భూలోకంలో సంపాదించాడు. అటువంటి రాముణ్ణి, తన మాటను జవదాటడాయన అటువంటి జ్యేష్ఠపుత్రుడైన రాముణ్ణి భరతుడి కోసం రాజ్యాన్ని యాచించాడు. అమ్మవారి మాటని తిప్పేసింది. ఇలా కూడా చెప్పవచ్చు అన్నమాట. ఏం చెబుతోంది? మా మామగారు మా భర్తని రాజ్యం యాచించాడు. ఎవరి కోసం అయ్యా? తన కోసమా? కాదు, భరతుడి కోసం. లోపల ఉన్నటువంటి ఈషన్మాత్రమైన బాధ వల్ల ఇటువంటి మాట వచ్చింది. ఆ రాముడు యాచించాడనే భావన ఇంతవరకు ఎక్కడా మనం చెప్పలేదు. రాముడే అనలేదు ఆ మాట, ఎవరు అనలేదు. కైకమ్మ శాసించినట్టే ఆయన అడవులకు వెళ్ళాలి, భరతుడి అభిషేకం జరగాలని అడిగితే దశరథుడు యాచించాడు అని ఈవిడ చెప్తున్నది. అది కథలో ఒక విశేషం, వైచిత్ర్యం. రాజ్యమయాచత సపితుర్వచనం శ్రీ తండ్రి గారే కొడుకుని అడిగితే ఎందుకు కాదంటాడు ఆయన? కాదనలేదు. సపితుర్వచనం శ్రీమాన్ శ్రీమాన్, శ్రీమంతుడైనటువంటి శోభా సుందరుడైనటువంటి శ్రీరాముడు అభిషేకాత్ పరం ప్రియం మనస పూర్వమాసాధ్య వాచా ప్రతిగృహీతవాన్ సకల సద్గుణ రాశి. శ్రీమాన్, ఆ శ్రీరాముడు తండ్రి ఆజ్ఞని ఏం చేశాడు? పట్టాభిషేకం కంటే గొప్పది అని భావించాడు ఆయన. అదే అభిషేకాత్ పరం ప్రియం. ఏది? వనవాసం. ఈ అభిషేకం చేసుకుని రాజ్యాన్ని పరిపాలిస్తే ఏముందయ్యా? అందులో తండ్రి ఆజ్ఞ ప్రకారం వనవాసానికి వెళితే అందులో కీర్తి ఉన్నది. అది శ్రీ అంటే.
ఆ శ్రీ గలవాడు శ్రీమాన్ భావించి మనస్ఫూర్తిగా సంతోషంతో దాని మనసా పూర్వమాసాద్య వాచ ప్రతిగృహీతవాన్, అందుకు తన వాక్కులతో స్వీకరించాడు. అంటే తాను తన యొక్క అంగీకారాన్ని తండ్రికి తెలియజెప్పాడు. దద్యాత్ న ప్రతిగృహీయాత్ న బ్రూయాత్ కించిద ప్రియం అపి జీవిత హేతోర్వా రామ సత్యపరాక్రమ. నేను అవసరం వస్తే సీతను కూడా తెలియజేస్తాను అని రాముడు ఏ విధంగా 1-2 సార్లు తన మాట మనసులో అన్నాడు, రాముడి గురించి నిశ్చితమైన ఖచ్చితమైనటువంటి గొప్ప అభిప్రాయాన్ని అమ్మవారి ఇక్కడ వ్యక్తీకరిస్తున్నది. ఏముంటుంది? శ్రీరాముడు స రామ సత్యపరాక్రమ, సత్యపరాక్రముడు. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆయన మాట తప్పడు, ఇంకా ఆడిన మాట తప్పడు. ఆయన ఇతరులకు దానము దద్యాత్, ఇతరులకి దానమే చేస్తాడు తప్ప నా ప్రతిగృహ్ణీయాదు, ఇతరుల దగ్గర నుంచి ఆశించటం అనేది ఆయన దగ్గర లేదు. బ్రూయాత్ కించిద ప్రియం, ఇతరులకి అయిష్టమైన మాట చెప్పడు. అంటే ఉన్న మాటలే ఇష్టమైన మాటలు చెప్పేసి వెళ్ళిపోతాడా? కాదు. అయిష్టమైన మాటలు చెప్పడు అంటే అయిష్టమైన మాటలు చెప్పవలసిన పరిస్థితి రాదు, తీసుకురాడు, తెచ్చుకోడు. అంటే వాళ్ళకి ఇష్టమైందే, ఇష్టమైన పనులే చేస్తాడు, వాళ్ళకి ఇష్టం కాని పనులు చెయ్యడు. ఇష్టమైన పనులే చేసి ఆ ఇష్టాన్నే వాళ్ళకి చెప్తాడు, ఆ పనులే వాళ్ళతో చెప్తాడు. అంత అర్థం ఉంది ఆ మాటలో. అన్న బ్రూయాత్ కించిత్ అప్రియం అపి జీవిత హేతోర్వా, ఆయన ఏమాత్రం అప్రతిష్టంగా ఎట్టి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆయన రామ సత్యపరాక్రమ సహ విహాయోత్తరీయాణి మహార్హాణి మహాయశ, అమూల్యమైనటువంటి మహార్గములైన పట్టు వస్త్రాల్ని, ఉత్తరీయాల్ని, రాజభోగాల్ని, రాజచిహ్నాల్ని, విహాయ ఆభరణాల్ని కూడా విసర్జించి విసృజ్య మహసా మనసా రాజ్యం జనన్యై మాం సమాదిశతు, రాజ్యాన్ని త్యజించి తన తల్లి అయిన కౌసల్యాదేవి దగ్గర నన్నుండుము అన్నాడు. అది ఆయన చెప్పిన మాట. సాహం తస్య అగ్రతస్తూర్ణం ప్రస్థిత వనచారిణిని, నేను మా అత్తగారి దగ్గర ఎందుకుంటాను? నాకు వివాహం అయిన తర్వాత భర్తే నా దైవం. ఎప్పుడు 24 గంటలు ప్రతి క్షణం నేను భర్త వెనక ఉండాల్సిందే. నేను ఆయన బయలుదేరటం కంటే ముందే నేను సాహచర్యం, శ్రీరాముడి సాహచర్యం లేకపోతే నాకు స్వర్గం కూడా వద్దు. స్వర్గంలో ఉంటావా, రాముడి ప్రక్కన ఉంటావా అంటే రాముడి ప్రక్కనే ఉంటాను అంటుంది ఆమె. అది నాకు రుచించదు. అందువల్ల వెంటనే నేను వనవాసానికి ఆయన కంటే ముందుగానే తస్య అగ్రతస్తూర్ణం ప్రస్థిత వనచారిణి నహిమే తే నహీనాయాగ వాస స్వర్గే పిరోచతే, స్వర్గంలో కూడా నాకు ఆయన లేకపోతే, అంటే ఆయన ఉంటేనే స్వర్గం, లేకపోతే స్వర్గం అక్కర్లేదు, అదేమి లేదు. ప్రాగేవతు మహాభాగ సౌమిత్రిర్మిత్రనందన, సుమిత్రానందనుడైనటువంటి సౌమిత్రి మా ఇద్దరి కంటే ముందే ఆయన బయలుదేరి చక్కగా వచ్చి కూర్చున్నాడు అక్కడ. పూర్వజస్యానుయాత్రార్థే ద్రుమచీరైరలంకృత, నారచీరలు ధరించి ఆయన సిద్ధమయ్యాడు. తే వయం భర్తురాదేశం బహుమాన్య దృఢవ్రతాః, రాజుగారి ఆదేశాన్ని తలదాల్చి మేము దృఢమైనటువంటి నిర్ణయంతో ప్రవిష్టాస్మ పురా అదృష్టం వనం గంభీర దర్శనం, ఇంతకు పూర్వం ఎప్పుడు మేము చూచి ఎరగనటువంటి గంభీరమైన గొప్ప గహనమైనటువంటి అడవిలో మేము ప్రవిష్టాస్మ ప్రవేశించాము. వసతో దండకారణ్యే, మేము దండకలో ఉండగా తస్య అహం అమితౌ జస రక్షస అపహృత భార్య, తస్య భార్య అహం రక్షస అపహృత రావణేన దురాత్మన, దుర్మార్గుడైన రావణుడు మేము దండకలో ఉండగా ఆయన నుంచి వేరు చేసి నన్ను అపహరించాడు. ద్వౌ మాసౌ తేన మే కాలో జీవితానుగ్రహ కృత, ఇంకా నాకు 2 నెలలే ఆయన గడువు పెట్టాడు ఆ రావణాసురుడు. 2 నెలల్లో ఆయన చెప్పిన పని చేయకపోతే నన్ను సంహరించి ఉదయం పూట భోజనంగా ఆయన
తినేస్తాడట. ఊర్ధ్వంద్వాభ్యాంతు మాసాభ్యాం తతస్త్యక్షామి జీవితం. ఇంకా 2 నెలలు బాబు నేను బ్రతికుండేది, తర్వాత నేను త్యక్షామి జీవితం, నా శరీరం పోతుంది, నా ప్రాణం పోతుంది, నేను మరణించడం ఖాయం, ఇది నా యొక్క కథ అని అప్రయత్నంగా అనుకోకుండా ఒక చిన్న మాటతో మొదలుపెట్టి నెమ్మదిగా ఏ విషయాలు తనని ఆ హనుమంతుల వారు అడిగాడో ఆ విషయాలకి సంబంధించినటువంటి ఆ పూర్వ ఉత్తర విషయాలను కూడా కలగలిపి చక్కగా తన వృత్తాంతాన్ని హనుమంతుడికి ఆ సంశయ రహితం అయ్యేటట్లు అమ్మవారు చెప్పింది. ఇది తర్వాత ఇంకా ఏం జరిగిందనే విషయం తర్వాత తెలుసుకుందాం.